రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేశారు. తొలి విడతలో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 రూపాయల చొప్పున ఇళ్లను కేటాయించారు. అనర్హులు అవకతవకలకు తావు లేకుండా ఉండాలని ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారుడికి 5 లక్షలు 4 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. శనివారం నాటికి యాప్లో అప్లోడ్ చేస్తే సోమవారం రోజున నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. నిధుల విడుదల దశలను గృహ నిర్మాణ శాఖ చౌటుప్పల్ ఏఈ రజియోద్దీన్ ఈ మేరకు వెల్లడించారు. లబ్ధిదారుడు ఇల్లు నిర్మించే స్థలంలో ముగ్గు పోయగానే కొలతలు వేసి ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక ఇందిరమ్మ ఇంటి యాప్లో ఫోటో తీసి అక్షాంశ రేఖాంశాలతో జియో ట్యాగింగ్ ఇస్తారు. వారు సూచించిన స్థలంలోనే 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా 600 చదరపు అడుగులకు ఎక్కువగా మించకుండా ఇంటిని లబ్ధిదారుడు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 600 చదరపు అడుగులు దాటితే డబ్బులు పడే అవకాశం ఉండదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి జరగకుండా సాంకేతికతను వినియోగిస్తూ ఇంటి నిర్మాణాలను చేస్తోంది. దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లకు డబ్బుల చెల్లింపు కార్యక్రమం చేస్తున్నారు.